అరే పార్దు, నాన్న మంచిగా ఉన్నావా? మా సంగతి తర్వాతరా. కృష్ణవేణికి ఎట్లున్నది? ఇది ఎన్నో నెల? బాగుంది నాన్న, ఇది 4వ నెల. అక్క హాస్పిటల్కే కదా పోయేది? ఈసారి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తానన్న. ఏందిరా నువ్వు మాట్లాడేది? ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా? అక్క హాస్పిటల్కే పో. ఫోన్ చేసి చెప్పన్నా? వద్దులే నాన్న, నేను వెళ్తాను. ఏం ముచ్చట అనేది నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పు. సరే నాన్న. కృష్ణ, ఏంటి అలా ఉన్నావు? భయంగా ఉంది పార్దు, మళ్ళీ అలా జరుగుతుందేమో అని. భయం వద్దు కృష్ణ, అట్లేం జరగదు. వెళ్దాం హాస్పిటల్కి. సార్ మీరా? కూర్చోండి, మీరు వచ్చారని మేడం చెప్పొద్దు. సరే కృష్ణ, కూర్చో. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, అంతా మంచి జరుగుతుంది, సరేనా? 10 ఏండ్ల సంది తిరిగని దావకాన్ లేదు, మొక్కని దేవుడు లేడు. ఇక నాకు ఆశ చచ్చిపోయిందండి. పిల్లలు లేని జీవితం నాకు అనవసరం. నన్ను వదిలేసి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. అట్లా అనకే రాదా? ఆడపిల్లని తెలిసి చంపుకునే కిరాతకుల కంటే మన జీవితమే నీచమైంది కాదే. నువ్వేం బాధపడకు. కృష్ణ, నువ్వు కూర్చో, నేను మళ్ళీ వస్తా. సార్ మిమ్మల్ని మేడం పిలుస్తుంది. కృష్ణ, దా వెళ్దాం. ఏ కృష్ణ, ఎలా ఉన్నావు? బాగున్నావు వదినా, మీరు? ఈ క్వశ్చన్ డాక్టర్నే అడుగుతున్నావా? ఓకే పార్దు, నువ్వు బయట వెయిట్ చేయి, నేను కృష్ణ టెస్ట్ చేయాలి. అక్క, నేను కూడా ఇక్కడనే ఉంటా. అరే, నేను ఈ పెళ్ళాన్ని ఏం చేయరా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, బయట వెయిట్ చేయపో. సరే అక్క, నేను బయట వెయిట్ చేస్తాను, భయపడదు, సరేనా? నర్సమ్మ, మేడం. నర్సమ్మ, టెస్ట్కి రెడీ చేయి. సరే రామ్మా, పడుకో. ఇది పడుకో, పడుకో అమ్మా, పడుకో. కృష్ణ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే మళ్ళీ వస్తాను. వదినా, అంత ఓకే. ఇంకా టెస్ట్ రిపోర్ట్స్ రాలేదు కదా కృష్ణ, నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాదు, ఇప్పుడే వస్తా. అక్క, ఏమైంది? మనం ఏదైతే జరగద్దు అనుకున్నామో మళ్ళీ అదే జరిగిందిరా. అక్క, ఈసారి నాన్న చెప్పద్దు అక్క, ప్లీజ్. సారీరా, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భార్య అంటే నీకు ఎంత ఇష్టమో, నన్ను పెంచి పెద్ద చేసిన బాబాయ్ అంటే నాకు అంతకు మించిన గౌరవం. ఖచ్చితంగా ఫోన్ చేయాల్సి, నేను ఏం చేయలేదు. ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ. గోవింద గోవింద ఓ శ్రీనివాస. హలో, చెప్పు బిడ్డ. బాబాయ్, అది మళ్ళా అదేనా? అట్నే కానీ అయినాక ఫోన్ చేయి. మేడం, వస్తున్నా. కృష్ణవేణిని ఆపరేషన్కి రెడీ చేయి. మేడం, మళ్ళీనా? చెప్పింది చేయి. సరే మేడం. కృష్ణమ్మ, ఇగో ఈ బట్టలు వేసుకో. మళ్ళీ బట్టలేంటి? అసలు ఏం జరిగింది? నువ్వు మార్చుకో అమ్మా, నేను ఇప్పుడే వస్తా.
బట్టలు వేసుకోకమ్మా. ఎవరు? భయపడకమ్మా, నీ కడుపులో ఉండి నీ వారెవ్వరు కోరుకొని నీ కూతురునమ్మా. పాప, ఇంకా నువ్వు నా కడుపులోనే ఉన్నావా అమ్మా? ఉన్నానమ్మా, నీ కడుపులోనే ఉన్నాను. కానీ తాత అక్కను కడుపులోనే చంపినట్టు నన్ను కూడా అత్తతో చంపిస్తాడమ్మా. కాపాడమ్మా. నువ్వు బాధపడకమ్మా, నేను నాన్న కాపాడుతానమ్మా, నీకేం కాదు. లేదమ్మా, నాన్న వాళ్ళని ఆపలేరు, నన్ను కాపాడలేదు. నువ్వే నీ రూపాన్ని నా ప్రాణాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటానమ్మా, ఎవరు అడ్డం వచ్చినా నిన్ను నేను కాపాడుకుంటానమ్మా. అయ్యో అమ్మ, బట్టలు మార్చుకోలేదు ఇంకా? ఎందుకు నర్సమ్మా? అయ్యో, నీకు ఆపరేషన్ ఉంది కదమ్మా? ఎందుకు? నా బిడ్డను చంపనందుగా? ఈ ముచ్చట నీకెట్లా తెలిసిందమ్మా? చెప్పింది, నా బిడ్డ చెప్పింది. బిడ్డనా? హా, నా బిడ్డే. ఎంతో మందికి పురుడు పోసిన నీ చేతులు నా బిడ్డను ఎత్తుకోవాలి, కానీ నీ చేతులతో నా బిడ్డని చంపేస్తావా నర్సమ్మ? నన్ను మన్నించమ్మా, నేనేం చేయలేను. కృష్ణ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? సారీ కృష్ణ, నీకు ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. నీ కడుపులో బిడ్డ మళ్ళీ చనిపోయింది. ఆపండి వదిన, ఎవరు చెప్పిళ్ళు? మీ బాబాయా? కృష్ణ, అది నీ లైఫ్ కోసం ప్రాణం తీయడం మీరు నాకు ఇచ్చే లైఫా? మీ బాబాయ్ అడిగిన మీ బిడ్డను చంపుకుంటారా? నా బిడ్డలను, నీ మేనకోడలను నువ్వు ఎలా చంపుతున్నావు వదిన? మీరిచ్చే లైఫ్ నాకు వద్దు. దయచేసి నన్ను నా బిడ్డను వదిలేయండి. మీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాం. కృష్ణ, నన్ను క్షమించు, నేనేం చేయలేకపోయాను. నువ్వేం చేయలేవు పార్దు. నా మీద ఉన్న ఇష్టాన్ని ప్రేమ అనుకున్నావు, మీ నాన్న మీద ఉన్న భయాన్ని గౌరవం అనుకున్నావు. కానీ ప్రేమ గౌరవం ఎదిస్తుంది. పుట్టబోయే నా ప్రేమ కోసం వెళ్ళిపోతున్నా. కృష్ణ, నాకు నువ్వు తప్ప ఎవరు లేదు. నువ్వు లేకుంటే నేను ఉండలేను కృష్ణ, ఉండలేను. చూడు పార్దు, ఈ మాట నువ్వు మీ అమ్మతో అనలేకపోయినావు, ఇప్పుడు నీ బిడ్డతో అనలేకపోతున్నావు. ఆడపిల్లే వద్దనుకుంటే జీవమే ఉండదు పార్దు. భూమిన పడ్డ బీజాన్ని వృక్షాన్ని చేసినట్టు నా బిడ్డని అందరికీ నీడనిచ్చేంత గొప్పగా పెంచి పెద్ద చేస్తాను. అయినా తల్లికి బిడ్డకి ఉన్న అనుబంధం నీకు తెలీదు పార్దు. కృష్ణ, ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ. అరే పార్దు, తీసేసిరా? తీసేయడానికి అది కణం కాదు నాన్న, ప్రాణం. మీకు వారసుడే కావాలనుకుంటున్నారు, కానీ మాకు వరలక్ష్మి మా అమ్మే కావాలనుకుంటున్నాం. ఎవ్వలేమనుకున్నా నాకు నా కూతురే కావాలి నాన్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఒక మంచి మెసేజ్ ఇద్దామన్న ఉద్దేశంతోనే తీసింది. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. గట్టి కొట్టురి. బాయ్ ఫ్రెండ్స్.